Second question is prove that 3 plus 2 root 5 is irrational. ఇక్కడ కూడా మనం కాంట్రడిక్షన్ వేనే ఫాలో అవుతాం. సో లెట్ us assume 3 plus 2 root 5 is rational. అయితే మనకి ఇక్కడ ఏంటంటే రూట్ 5 రూట్ 2 రూట్ 7 అనేవి ఇర్రేషనల్ ప్రూవ్ చేసేటప్పుడు a by b అని తీసుకున్నప్పుడు ఏబీ కోప్రైమ్స్ అని చెప్తాం. ఇక్కడ రేషనల్ అంటే p by q ఫామ్ a by b ఎలా అయినా రాసుకోవచ్చు, a by b. ఇక్కడ మనం ఏబీ కోప్రైమ్స్ అని రాసుకోవచ్చు, లేదా జనరల్ డెఫినేషన్ ఆఫ్ మనకి రేషనల్ నెంబర్ డెఫినేషన్ నుంచి మనం వేర్ p కామా క్యూఆర్ ఇంటీజర్స్ క్యూ నాట్ ఈక్వల్స్ టు 0 అని రాస్తూ ఉంటాం కదా, అలా మీరు ఏబీ బిలాంగ్స్ టు జెడ్, బీ నాట్ ఈక్వల్స్ టు 0 అనైనా రాసుకోవచ్చు, లేదా వేర్ ఏబీ కోప్రైమ్స్ అనైనా రాసుకోవచ్చు. మీరు ఎలా రాసినా కూడా కరెక్టే అవుతుంది. బీ నాట్ ఈక్వల్స్ టు 0 పెట్టినా, ఇక్కడ కోప్రైమ్స్ మెన్షన్ చేసినప్పుడు బీ నాట్ ఈక్వల్స్ టు పెట్టినా వస్తుంది మనకి. సో లెట్ us assume 3 plus 2 root 5 అనేది రేషనల్ కాంట్రడిక్షన్ వేనే ఫాలో అవుతూ ఉంటాం. ఇక్కడ రేషనల్ నెంబర్ అనగానే మనకు ఒక ఫ్రాక్షన్ ఫామ్ పీ బై క్యూ ఫామ్ అనేది రాసేసుకుంటాం. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న రూట్ 5ని మెయిన్ ఆబ్జెక్ట్గా చేయడం కోసం రిమైనింగ్ 3ని 2ని ట్రాన్స్పోజ్ చేస్తాం అట్ సైడ్. సో +3 దట్ సైడ్ ట్రాన్స్పోజ్డ్ అండ్ బికెమ్ as -3. సో 2 root 5 ఈజ్ ఈక్వల్స్ టు a by b -3. సో ఒక ఫ్రాక్షన్ ఒక హోల్ పార్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా మనం కన్సిడర్ చేసుకోగలిగితే ఎల్సిఎం అనేది మనకు b అవుతుంది. సో 3 into b 3b -3b and it is a -3b by b 2 root 5. సో టు మేక్ రూట్ 5 యాజ్ మెయిన్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఇంటూ 2 ద ఆపరేషన్ బిట్వీన్ 2 and root 5 ఈజ్ ఇంటూ కదా, అంటే మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి మనం అట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు డివిజన్ జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ డివిజన్ జరుగుతుంది కాబట్టి డినామినేటర్లో మనం దాన్ని ప్లేస్ చేస్తే సరిపోతుంది. సో రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు a -3b by 2b. ఇక్కడ మనం కామన్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేయము. మనం డిస్కస్ చేసేదంతా ఇదో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఈక్వాలిటీ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. మనం ఈక్వల్స్ టు అని చెప్తున్నామంటే ఏంటి, మనకు ఉన్న ఎల్హెచ్ఎస్ పార్ట్ ఆర్హెచ్ఎస్ పార్ట్ రెండు ఒకటే ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి అని కదా. సో మనం స్టార్టింగ్లో a by b అనేది ఒక రేషనల్ నెంబర్గా తీసుకున్నాం. రేషనల్ నెంబర్ని నువ్వు ఏం చేసినా అది మళ్ళీ రేషనల్ నెంబర్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు a -3b by 2b, a by bని ఏదో సమ్ ఆపరేషన్స్ చేసిన తర్వాత మనకున్న ఫండమెంటల్ ఆపరేషన్స్ 4 కదా, ఆపరేషన్స్ అప్లై చేసిన తర్వాత a -3b by 2bగా మారింది. అయినా కూడా ఇది ఏమవుతుంది, మనకి రేషనల్ అవుతుంది. a -3b by 2b ఈజ్ రేషనల్. మరి ఇది రేషనల్ అయినప్పుడు దానికి ఈక్వల్స్ టుగా ఉన్న రూట్ 5 కూడా ఏ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి, రూట్ 5 ఈజ్ రేషనల్ అనే చెప్తాం. కానీ ఇది ట్రూనా? రూట్ 5 అనేది రేషనల్? మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఏం డిస్కస్ చేసుకున్నాం, రూట్ 5 ఇర్రేషనల్ అని కదా డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఇది కాంట్రడిక్షన్గా వెళ్ళిపోయింది కదా. సో ఇక్కడ రాస్తాం మనం దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ టు. ఇక్కడ చాలామంది కాంట్రడిక్షన్ దేనికి అని అనుకుంటూ ఉంటారు. ముందు మనం సింగిల్ ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు, అంటే రూట్ 5 రూట్ 2 రూట్ 7 తీసుకున్నప్పుడు కాంట్రడిక్షన్ అనేది కోప్రైమ్స్కి జరుగుతూ ఉంటుంది. ఇలాగా మనము ఒక ప్రోడక్ట్ సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ తీసుకున్నప్పుడు మనకు కాంట్రడిక్షన్ అనేది దేనికి జరుగుతుందంటే ఆల్రెడీ మనం ముందు ప్రూవ్ చేసుకున్న వాటికి కాంట్రడిక్షన్. అంటే రూట్ 5 అనేది ఇర్రేషనల్ అని మనం ముందు ప్రూవ్ చేసుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి రేషనల్ అయింది, దీనికి కాంట్రడిక్షన్. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ టు రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. ఇలా రూట్ 5 రేషనల్ అనేది దేనికి కాంట్రడిక్షన్గా ఉంది, రూట్ 5 ఇర్రేషనల్ అనే దానికి కాంట్రడిక్షన్గా ఉంది. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఎందువల్ల రాంగ్ అయింది, మనం ఇక్కడ 3 plus 2 root 5 రేషనల్ అనుకోవడం వల్ల రాంగ్ అయింది. సో మనం కన్క్లూడ్ చేస్తాం 3 plus 2 root 5 ఈజ్ irrational. I hope you understand it. Thank you.